नमः मधुसूदनाय नमः संकटशाय नमः। ओम शिव शिव शंभो शब्दा कल्पे महिम संतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भट्टवर्षे भट्टखंडे मेरुर दक्षिणां दिग्भागे श्रीशैल गंगा गोदावरी योर मध्य देशे शालिवांशे बौद्धावतारे राम नक्षत्रे विभारिकां सन्निधिं कुरु स्वस्ति क्रोधी नाम संवत्सरे ज्येष्ठ मासे आषाढ़ मासे शुक्लपक्षे शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे निकालना पड़ता देता नहीं निकालना पड़ता। थोड़ा एक मिनट सर अन्ना पूर्ति भारत माता की भारत माता की भूदाता पुट्टगंगाधर काका की भूदाता पुट्टगंगाधर काका की सर एक मिनट थोड़ा अन्ना कानों पर नीचे जरूर थोड़ा पीछे जय श्री राम गट्टिगा राजा राजे गणपति पूजन వాళ్ళ భవితం నాశనం అయిపోతుంది. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల తర్వాత మన దేశ భవితం అలా చేతుల్లోనే ఉంటుంది. మన దేశం ఎట్లా అవుతుందని నేను ఎప్పుడెప్పుడు కళ్ళల్లో నిలదీసుకుంటాను. ఎందుకంటే ఈ డ్రగ్ చాలా చెడు అలవాటాలు పడిపోతున్నారు. నేను ఉపాధ్యాయ బృందాలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ కూడా కానీ డ్రగ్స్ గిట్ట ఎవరైనా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించి ఈ డ్రగ్స్ నిర్మూలన చేయాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ మన హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ కంపౌండ్ వాల్ లేదు, దొంగతనం అవుతుంది, చాలా ప్రాబ్లం ఉంది అని ఇప్పుడు ఈ సభాముఖంగా నేను పంచాయతీరాజ్ ఏఈకి చెప్పించి ఈ సైన్స్ ల్యాబ్ ఎవరైనా కాంట్రాక్టర్ ఉన్నారో వారితోనే వారం రోజుల లోపట్లో కంపౌండ్ వాల్ స్టార్ట్ చేసి మీ స్కూల్కు సేఫ్ చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వాస్తవంగా నడిచేటప్పుడు బురద చాలా ఉంది, నల్ల మట్టి ఉంది, మోరం లేదు. ఈ సైన్స్ ల్యాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు రేపు లేకుంటే ఎల్లుండి నుంచి మోరం వేయించి అంటే మట్టి లేక నిర్మూలన చేసి మోరం లాగా చేసి ఈ వారం రోజులు కూడా తీర్చిదిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక సీసీ రోడ్డు
అది కాకుండా కొంత లేట్ అయినా నడుస్తుంది. అది కూడా తొందరగా తయారు చేపిస్తున్నాను. ముఖ్యమైన ఉద్దేశం అంటే పీఈటీ టీచర్ ఇక్కడ లేడు అని మరే మాకు హెడ్ మాస్టర్ గారు రిక్వెస్ట్ చేశారు. వాస్తవంగా ఇక్కడ పీఈటీ పోస్ట్ వచ్చిన తర్వాత నవీన్ అని ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కానీ ఆ పిల్లగాడు ఏదైతే నవీన్ టీచర్ వచ్చాడో యాక్చువల్గా వాళ్ళ అంటే ఏదైతే మన కౌన్సిలింగ్ ప్రకారం వాడికి న్యాయం జరగలేదు. ఆ పోస్ట్ తాలూకి కావాలి, పార్టీకి వేరే పోస్ట్ వేయాలని చెప్పడంతో వాడు కోర్టులో పోతా అంటే వాడికి సంజాయించి అక్కడ తానూరు పెట్టేసి ఇక్కడ కూడా ఒక పీఈటీ నియమిస్తాను. అప్పటిదాకా మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు, మా బీజేపీ కార్యకర్త చాలా మంచిగా పీటీ చెప్తారని. ఆయనకు నిస్వార్థపరంగా అది ఎక్కడ ఉన్నాడు, మన ఊరు మన బడి అమ్మ ఆదర్శం అనుకొని పిల్లగాళ్లకు పీటీ నేర్పాలని నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి పేరు ఎంత మంచిగా ఉంటుంది, మన ఊరు మన బడి అంటే మన ఊరిలో మన బడి మంచిగా ఉండాలా. ఇప్పుడు గవర్నమెంట్ అమ్మ ఆదర్శ బడి పెట్టారు. అమ్మ అనే ఏదైతే వర్డ్ ఉంది, సాకలి రేవు నుంచి గుండం రేవు గ్రావెల్ కావాలా, ఫార్మేషన్ ఆఫ్ గ్రావెల్ ఫ్రమ్ పార్టీ బి నుంచి వయా మాలాపేట టు పరమేశ్వర్, రిమూవింగ్ కరెంట్ పోల్స్ అండ్ వైర్స్ అట్ నయాబాద్. ఏమైంది నయాబాద్? ఊరు నుంచి లైన్ ఉంది, బిల్డింగ్ నుంచి లైన్. అది కూడా దశల వారీగా పూర్తి చేస్తాను. మన పార్టీ నుంచి హాల్దా రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, పని కూడా తొందరగా చేపిస్తాను. ఈ ఏదైతే రోడ్ చెప్తున్నారో ఇంకొక హాల్దా రోడ్ ఇక్కడ నుంచి ఆ రోడ్ లేదు. వాస్తవంగా నేను ఏ ఊళ్ళో కూడా పోతే పానాది సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు ట్రాక్టర్స్ అయినాయి, మోటార్ సైకిల్స్ అయినాయి. ఆ ట్రాక్టర్ మోటార్ సైకిల్ పోవాలంటే రోడ్డు కంపల్సరీ కావాలా. పాత జమానాలో ఎడ్లు బండ్లు ఉండే, చేనులో కూడా పంట బండి సిస్టమ్ అప్పటికన్నా ఇప్పుడు చాలా మోడర్నైజ్ అయిపోయింది. పంటలు చాలా పండుతున్నాయి. అక్కడి నుంచి ట్రాన్స్పోర్టింగ్ కోసం కూడా చాలా తిప్పలవుతుంది. నా దృష్టిలో మా నియోజకవర్గంలో అన్ని పానాది రోడ్డు మీద నేను చాలా వచ్చే ఈ వర్షాకాలంలో దృష్టి పెట్టి ఎన్ఆర్జిఎస్లో మ్యాక్సిమం పానాది రోడ్లు నేను స్పెషల్ మన రూరల్ డెవలప్మెంట్ కమిషనర్తో కూడా మాట్లాడాను, అనిత రామచంద్రన్ మేడంతో. వాళ్ళు కూడా సాధ్యమైనంత త్వరలో శాంక్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో ఏదైతే ఇప్పుడు నడుస్తుంది నది అనుసంధానం అని ఏదో వర్డ్ ఉన్నది మరాఠీలో. ఇప్పుడు రివర్స్ ఏదైతే నదులు ఏదైతే మన దగ్గర ఉన్నాయి, మట్టి ఉచిక పెట్టుకుంటా మీద వచ్చేసినాయి. ఆ మీద వచ్చిన తర్వాత పక్క ఉన్న చేళ్లలో నీళ్ళు వస్తున్నాయి, పంట పాడైపోతుంది. ఆ నదిలో ఏదైతే మట్టి ఉచిక ఉంది అది తీసేస్తే ఆ 2 గడ్డల మీదనే నీళ్లు పోతాయని మహారాష్ట్రలో చాలా జాగాలో నడుస్తుంది. ఆ దృష్టి నేను మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గర పెట్టాను. వాళ్ళు కూడా చెప్పిండ్రు, ఒకసారి మహారాష్ట్ర పోయి అక్కడ ఉన్న ఎక్కడ నడుస్తుందో చూసుకొని ఈ నది అనుసంధానం ఏదైతే చేయాలా అది ఖచ్చితంగా శాంక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క రివరు మనం ఎక్కువ లోతు చేస్తే పక్క స్టేట్లకు సేఫ్ అవుతాయని అది కూడా నేను పెట్టడం జరిగింది. నేను 5 సంవత్సరాలు మీరు సేవ చేయడానికి ఇచ్చిన రోజులు ఒక్క క్షణం కూడా ఒక్క నిమిషం కూడా వ్యర్థం పోకుండా సదా మీ సేవలో ఉండి ఈ తాలూకాకు సేవ చేస్తాను. వాస్తవంగా ఈరోజు కుబేర్ మండల్ కానీ తానూరు మండల్ కానీ
ఇరిగేషన్ సౌకర్యాలు లేవు. వేరే మండలాల్లో ఇరిగేషన్ చాలా అయింది, కుబేర్లో లేదు, తానూరులో కూడా లేదు. దానికోసం కూడా నేను ఏదైతే 28 ప్యాకేజ్ ఉంది ఆ ప్యాకేజ్తోని కుబేర్ మండల్, తానూరు మండలంలో కూడా సస్యశ్యామలు తొందరగానే అవుతాయి. అది కూడా నిన్న కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దాని మీద చాలా దృష్టి పెట్టారు. ఆల్రెడీ నేను 300 కోట్లతో 28 ప్యాకేజ్ పూర్తి చేయాలని ఒక రికమెండేషన్ కూడా పెట్టాను. ఆ రికమెండేషన్ తోని మన ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి అది కూడా నా హయాంలో పూర్తి చేస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. సైన్స్ ల్యాబ్ ఫౌండేషన్ కోసం రావడానికి చాలా రోజుల నుంచి మా నాయకులు పదే పదే చెప్పడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా నేను 7-8 నెలల కింద ఈ ముదోల్ గడ్డ మీద నాకు ఇక్కడ ఉన్న ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు నాకు ఆశీర్వాదం ఇచ్చి 1,00,000 ఓట్లు ఇచ్చి నన్ను గెలిపించిన దానికి మా ముదోలు ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. మీకు తెలుసు అందరికీ, లేకుండా నేను కూడా చెప్తున్నాను. నేను ఈ స్టేజ్ మీద వచ్చినంటే, ఇక్కడ మీ ముంగట మాట్లాడుతున్నంటే సగుళ్ళ తల్లి సరస్వతి మాత ఆశీర్వాదంతోనే ఒక సామాన్య కుటుంబంలో, ఒక రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు ఈ స్థానికి వచ్చినంటే మా చదువుల తల్లి సరస్వతి మాత ఆశీర్వాదంతోనే ఈ స్థానంలో వచ్చాను. అదృష్టంలో ఏమేమి జరుగుతుంది, ఏమేమవుతుంది, ముంగట జరిగేది మనకు తెలియదు. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏదో ఒక జాబ్ చేయాలా, మా కుటుంబానికి కాపాడాలనుకుని డిగ్రీ పాస్ అయిన తర్వాత జాబులు వదిలేసి ఇలా ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఎందరికో ఉపాధ్యాయ కలుపుకుంటూ రాజకీయంలో వస్తూ ఈ తాలూకాకు సేవ చేయడానికి నాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిందంటే చాలా ఆ భగవంతుడికి పదే పదే వందనాలు చెప్తున్నాను. మిత్రులారా, నేను ఏ రోజు ఇక్కడ ప్రచారానికి వచ్చాను అదే రోజు మొట్టమొదటిసారి చెప్పాను, ఈ రోడ్డు పాత గవర్నమెంట్ లో శాంక్షన్ అయింది. కానీ ఆ గవర్నమెంట్ క్యాబినెట్ అనుకోండి, ఇక్కడ శాసనసభ్యుడు అనుకోండి, పూర్తిగా చేయకుండా ఫండ్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం జరిగింది. నేను ఒకటే వచనం ఇచ్చాను, నేను గెలిచిన తర్వాత 1 నెల లోపట్లోనే ఈ రోడ్డు పూర్తిగా చేసి తర్వాత నేను ఇక్కడ ఈ విలేజ్కి వస్తానని చెప్పడం జరిగింది. అది కాంట్రాక్టర్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళకు ఒత్తిడి పెట్టి ఫండ్స్ లేదంటే నేను ఇప్పిస్తానని చెప్పి ఈ రోడ్డు కూడా పాత గవర్నమెంట్లో పార్టీ వరకు కూడా రాకుండా సబ్స్టేషన్ దాకానే రోడ్డు రావటం జరిగింది. దీని తర్వాత గౌరవ మంత్రి గారితో మాట్లాడి అక్కడ ఉన్న ఈఎన్సీ మోహన్ నాయక్ గారు మాట్లాడి మన బార్డర్ దాకా తీసుకుపోవడం దాదాపు 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రా శాంక్షన్ చేసుకొని ఈ ఊరుకు సౌకర్యం తెప్పించాలని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులు నాగేష్ గారు చెప్పారు, నేను ఏదైతే దృష్టి పెడుతున్నానో వైద్య కానీ, విద్య కానీ, ఇరిగేషన్ పరంగా కానీ నేను ఒకటే కోరిక ఉంది,
చదువుల తల్లి సరస్వతి మాత మా నియోజకవర్గంలో ఉంది. చదువు లేదు, ఎడ్యుకేటెడ్ పిల్లగాళ్ళు లేరు, చాలా వెనుకబడిన ఏరియా, చాలా ట్రైబల్ ఏరియా ఉంది. దానికి డెవలప్ చేయాలని కోరికతోనే నేను విద్యాపరంగా చాలా దృష్టి పెట్టాను. మరో జూన్ నెలలో ఎంఈఓ గారికి రిక్వెస్ట్ చేసి, డిఈఓ గారికి రిక్వెస్ట్ చేసి మా ఒక్క హై స్కూల్లో కూడా ఎటువంటి ఉపాధ్యాయుల కొరత లేకుండా పూర్తిగా చేయాలని ఎప్పుడు కూడా వారం రోజులు ఒకసారి మాట్లాడి, దాదాపు మా నియోజకవర్గంలో 53 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ మండలంలో 9 ఉన్నాయి. అన్ని మండలాల్లో హై స్కూల్స్లో మా నియోజకవర్గంలో 90% స్కూల్స్ ఉపాధ్యాయులు రావడం జరిగింది. కొన్ని ప్రమోషన్తోని, కొన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అయ్యి రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రేపు ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రైవేట్ స్కూల్లో చదువు నేర్పాల. ప్రైవేట్ స్కూల్ చాలా బాగుంటాయి, కానీ వాస్తవంగా చూస్తే ఇవాళ ఒక డిఎస్సి రాసి ఒక ఉపాధ్యాయ కావాలంటే ఎంత కష్టం ఉంది. గ్రూప్ 1 పాస్ కావచ్చు, గ్రూప్ 2 పాస్ కావచ్చు, మరి ఒక డిఎస్సి పాస్ కావాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయని తెలుసు అని ఈ సభాముఖంలో మీకు తెలియజేస్తున్నాను. ఈ డిఎస్సి పాస్ అయిన తర్వాత, ఒక ఉపాధ్యాయులు అయిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్స్కు గవర్నమెంట్ స్కూల్స్లో చదువు బాగాలేదని అనుకుంటారు, కానీ బాగుంది. 90% ఉపాధ్యాయులు చెడు ఉండరు, 10% ప్రతి జాగాలో చెడు ఉంటారు. ఆ 10% చెడు ఉపాధ్యాయులతోని ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వెనుకబడిపోయింది. ఒక డిఎస్సి పాస్ చేయి ఉపాధ్యాయ అయి పిల్లగాళ్ళకు చదువు నేర్పేది ఏదైతే జ్ఞానం ఇస్తాడో చాలా మంచి జ్ఞానం ఇస్తాడు. ఇవాళ 10th